మన ఏపూరి సోమన్న 25 సంవత్సరాల పాటల ప్రయాణాన్ని ఇంత పెద్ద ప్రాంగణంలో రవీంద్ర భారతిలో మనందరి సమక్షంలో జరుపుకోవడం పండుగ వాతావరణం నా మొట్టమొదటిగా నా జీవితంలో ఒక గాయకుడికి ఒక సన్మానం 25 సంవత్సరాలు ముగించుకొని ఈ పోరాట ఒక యుద్ధం లాంటి గొంతుకు జరుగుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈనాటి ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, అదే మాదిరిగా పేరున ఇక్కడికి వచ్చినటువంటి కవులకు గాయకులకు, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉందని సోమన్న చెప్పిన మాట నిజం కాబట్టి మీ అందరికీ అన్న ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సోమన్న ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంతమంది అక్క చెల్లెళ్లకు మీడియా మిత్రులందరికీ కలిసేటువంటి అవకాశం కలిగించినటువంటి సోమన్న మరొకసారి నీకోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను మరీ ముఖ్యంగా సోదరి చెల్లె శ్రీదేవి, ఇవి తెలుసు కదా, జూబ్లీ సెలక్షన్ లో నేను పాడిన పాటకు డాన్స్ చేసి చెల్లె చాలా పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. నాకు చాలా గర్వం అనిపిస్తా ఉంది ఈరోజు. ఓకే, అదే మాదిరిగా కృష్ణవేణి సోదరి మని నా చెల్లె కృష్ణవేణి గొప్ప యాంకర్ తెలంగాణలో మనం చూస్తా ఉన్నాం. కృష్ణవేణి కూడా వచ్చింది. ప్రతి సందర్భంలో మన వాళ్ళు కృష్ణవేణిని యాంకర్ గా పెట్టుకోవాలి. ఇంత న్యాచురల్ గా సమయస్ఫూర్తిగా మాట్లాడే శక్తివంతురాలు. వీళ్ళ నాన్న చాలా గొప్ప తెలంగాణ కవి అని కూడా తెలుసు, నాకు అందరికి తెలుసు. అదే మాదిరిగా ఇంత గొప్ప కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం, మిమ్మల్ని అందరినీ కలిసేటువంటి అవకాశం. మరో చెల్లెద మల్లిక కూడా చాలా గొప్ప, మా నల్గొండ విమలక్క, ఈమె ఒక గట్టిగా విమల. ఏది ఏమైనప్పటికీ సోమన్న ఏదో రాత్రికి సోమన్న ఈ స్థాయికి రాలేదు. గత 25 సంవత్సరాలుగా తన పాటని తన మాటని కాళ్లకు గజ్జలు కట్టుకొని డప్పు సంగనేసుకొని ఎంతో మంది అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఉమ్మడి నల్గొండ జిల్లానే కాకుండా తెలంగాణ ప్రతి పల్లెలో గజ్జ కట్టి ఆడి గద్దరన్నతోని సమానంగా, గద్దరన్న రాముడైతే లక్ష్మణుడుగా, గద్దరన్న తోడుగా అట్లాంటి గొంతు వేసుకొని తిరిగినటువంటి అన్న సోమన్నకు మరొకసారి తెలంగాణ గడ్డ, మరీ ముఖ్యంగా నా ఉమ్మడి నల్గొండ జిల్లా బిడ్డ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా మీ ముందు. ఏది ఏమైనప్పటికీ కళాకారులు అంటే చాలా తక్కువ చులకన ఉన్నది. మీ అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ ఒకసారి నేను తెలియజేస్తా ఉన్నా. ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆ పోరాటానికి ఉవ్విళ్ళూరింది. ఆ పోరాటానికి పాటలతో మాటలతో కవులు ఆనాడు బండి యాదగిరి మొదలుకొని సుద్దాల హనుమంతు మొదలుకొని అంత గొప్ప త్యాగధనులతోనే ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఉవ్విళ్ళూరినటువంటి గడ్డ నల్గొండ జిల్లా అయితే అదే గాయకులు కూడా ఆ రోజు కవులు గాయకులతోనే నిజాం నుంచి విముక్తి చెందించింది కూడా అది మా కళాకారుల, మా పెద్దవాళ్ళ పాత్ర ఉంది. అది మలిదశ ఉద్యమంలో తెలంగాణ 69 ఉద్యమం మొదలుకొని మలిదశ ఉద్యమంలో కూడా ఏపూరు లాంటి గాయకులు గజ్జకట్టి, ఏపూరి కాకుండా అలాగే వందలాది మంది వేలాది మంది తెలంగాణ పల్లెల్లో కవులు గాయకులు గజ్జకట్టి ఆడి ఎగిరి దునికి ఆట పాడితే సమైక్యవాదులను తరమడంలో మా పాత్ర ఉంది. వచ్చిన తెలంగాణలో మీ రాజ్యాలు స్థాపింప చేయడంలో మా పాత్ర ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో నా గొంతు ఎంత కీలకమో మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ కళాకారులను కర్రేపాకు లెక్క వాడడం, అవతల పడేయడం, అన్నాన్ని దువ్వడం, తీసి పక్కకు పడేయడం, ఇది నాయకులు మానుకుంటే మంచిది. ఇది ఒక పార్టీకి చెప్తాను లేదు, నేను అన్ని పార్టీలకు చెప్తా ఉన్నా. నాయకులైతే ఒక పార్టీలో ఉంటాడు, ఆయన ఒక పార్టీలో గెలుస్తాడు, ఒక పార్టీలో వచ్చి మళ్ళీ మంత్రి అవుతాడు. అరే ఏ పురుషవన్న ఒక పాటలు పాడితే గాలకు వాడినంటాడు, నర్సన్న అడగవాడినంటే గాలకు పాట వాడినంటాడు. ఈ పద్ధతులు ఈ నాయకులు మానుకుంటే మంచిదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి మాకు కూడా ఏ పురుషవన్న లాంటి వాళ్ళు చట్టసభల్లో ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఆయనకు కోరిక ఉన్నది. ఆయన కోరికను ఎందుకు చెప్తా ఉందంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెలో మా పాట ఉంటుంది. ప్రతి సందర్భంలో మా కవులు, మా తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి రచయితలు పాటలు రాస్తారు. కానీ రాయడానికి పాడడానికి పనికి వస్తామా మేము అంటే, మేము చట్టసభలకు మేము పనికిరామా? అది తెలుసుకుంటే మంచిది. రాబోయే రోజుల్లో తప్పకుండా కూడా ఇది ఏపూరు సోమన్నతోనే మొదలవుతుంది. మా ఆరంభం ఇదే. సోమన్న సాక్షిగా ఇప్పుడు ఈ రవీంద్ర భారతి సాక్షిగా చెప్తా ఉన్నా, సోమన్న లాంటి వారు చట్టసభలకు వెళ్లాల్సిందే. అది ఆరంభం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో నా గొంతు సోమన్న చట్టసభల కోసం ఒకవేళ తను
ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేస్తే అన్న నేను నీ కోసం వచ్చి నీకు తెలుసు నా పాట ఏందో పాడి నిన్ను గెలిపించుకునేటువంటి బాధ్యత నేను నా మీద తీసుకుంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, వెరీ వెరీ థ్యాంక్ యూ. గట్టిగా చెప్పట్లు ఒక్కసారి మన నరసన్న గట్టిగా చెప్పట్లు.